విద్యార్థులు ఇంకా మనము ముందు మాటగా ఎపిసోడ్లో ఈ పార్ట్లో స్పీషీస్ అంటే ఏమిటి, నిచే అంటే ఏమిటి అన్నటువంటి ఈ రెండు ఐ మీన్ ఈ పర్యాయ పదాలని మనం ఒకసారి విశదీకరించి చూద్దాం. ఇక స్పీషీస్ అంటే ఏంటంటే చెప్పాను ముందే నేను, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మాట. అవి పెద్ద పుళ్ళు అవనివ్వండి, అవి బర్డ్స్లు మన సీతాకోక చిలుకలు అవనివ్వండి, బటర్ఫ్లైస్ అవనివ్వండి, ఫిష్ కానీ సంబంధించిన ఫిష్ కానీ, క్యాట్ కానీ, ఓకే, కౌస్ కానీ, ఇలాగా రకరకాల స్పీషీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, గ్రూప్ మాట, దట్ క్యాన్ రీప్రొడ్యూస్ విత్ ఈచ్ అదర్. అది దిస్ ఈజ్ ది మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్. And produce a fertile offspring. That is more important. Fertile offspring. That is okay. It is the basic unit of classification in the scientific system of taxonomy అంటారన్నమాట. టాక్సానమీ అంటే ఏంటంటే ఒక సైంటిఫిక్ వే అన్నమాట, ఒక సైన్స్, ఇది ఒక సైన్స్ మాట. అదేంటంటే క్లాసిఫై చేస్తుంది అన్నమాట ఆర్గానిజం కొన్ని గ్రూప్స్ కింద మాట. దేని దృష్టిలో పెట్టుకుని క్లాసిఫై చేస్తుంది? సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ మాట. ఓకే, వాటికి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటికి వేరుగా ఒక పేరు పెడుతుంది అన్నమాట. యూజింగ్ హైరార్కియల్ సిస్టమ్. హైరార్కీ అంటే పైనుంచి కింద వరకు ఏమేమి ఉంటాయి, విత్ గోల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని చేసేందుకు టాక్సానమీ అనేటువంటి సైన్స్ని ఉపయోగిస్తారన్నమాట. అర్థమైందా విద్యార్థులు? ఇక విద్యార్థులు ఈ స్పీషీస్ ఆఫ్ నిచే అంటే ఏంటంటే అదేంటంటే ఒక జంతువు యొక్క, ఒక బర్డ్ యొక్క కానీ ఒక రోలు, ఒక పొజిషన్ అన్నమాట. అది ఆ స్పీషీస్లో ఓకే ఎలాగ బిహేవ్ చేస్తూ ఉంటుంది. కొన్ని పక్షులు వేరుగా బిహేవ్ చేస్తూ ఉన్నాయన్నమాట. అవేంటంటే హౌ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, కొన్ని గ్రూపుల కింద అన్నమాట. విత్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. మనం చదువుకున్నాం బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే లివింగ్ ఆర్గానిజం అన్నమాట. అంటే వాటితోటే ఇంకొక బర్డ్ తోటి ఇది ఎలాగ ఇంటరాక్ట్ అవుతుంది, అర్థమైందా? అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అన్నమాట ఆఫ్ ఎన్విరాన్మెంట్, సచ్ యాజ్ టెంపరేచర్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఇవి సన్లైట్కి ఎలా రియాక్ట్ అవుతాయి, వాటర్కి ఎలా రియాక్ట్ అవుతాయి. కొన్ని స్పీషీస్ను మళ్ళీ బర్డ్లో కొన్ని ప్రత్యేకంగా కొన్ని పద్ధతులు అవి అవలంబిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని నిచే అంటాము. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే బర్డ్స్లో తీసుకుంటే అన్ని బర్డ్స్ ఒకదాన్నొకటి సెక్షువల్ రీప్రొడక్షన్ చేసుకోలేవు. అర్థమైందా? బర్డ్స్ రకరకాల బర్డ్స్ ఉంటాయి అన్నమాట. రకరకాల బర్డ్స్ రకరకాల గ్రూప్స్లో ఉంటాయి. ఓకే, అలాగా మనం అనుకుని అన్ని బర్డ్స్ ఒకటే జాతి కింద, ఒకటే నిచే కింద మనం పెట్టలేమాట. అందుకనే కొన్ని గ్రూపుల కింద విడిపోతాయి అన్నమాట అవి. ఇప్పుడు కుక్కూ బర్డ్ ఉంది చూడండి, మన పిక్చర్లో చూపించినట్టు, డయాగ్రామ్లో చూపించినట్టు. అండ్ కౌ బర్డ్స్ ఉన్నాయి. అవి దే రిటైన్ దేర్ కెపాసిటీ టు ప్రొడ్యూస్. అవి రీప్రొడ్యూస్ చేసుకోగలవు రెండును. ఓకే, బట్ దే ఆర్ ఆబ్లిగేట్ బ్రూడ్ పారాసైట్స్. బ్రూడ్ పారాసైట్ మీనింగ్ ఏంటంటే అవి ఎగ్స్ని ఇంకొక నెస్ట్లో, అదర్ బర్డ్ నెస్ట్లో పెట్టి వాటిని అవి పిల్లల కింద తయారు చేసుకుంటాయి అన్నమాట. హోస్ట్ బర్డ్స్లో టు రిలైజ్ దేర్ యంగ్ దాన్ రైజింగ్ దేర్ ఓన్, అది చేస్తూ ఉంటాయి. ఏది బోత్ కుక్కు అండ్ కౌ బర్డ్స్. ఇవి ఒక నిచ్చెకి సంబంధించిన అన్నమాట. మీకు అర్థమైందా? అలాగే ఇలాగా ఎగ్జిబిటింగ్ పారాసిటిజంలో కుక్కూస్ మెనీ అదర్ స్పీషీస్ ఉన్నాయి. కౌ బర్డ్స్ లైక్ బ్రౌన్ హెడెడ్ కౌ బర్డ్ చూడండి పిక్చర్లో చూపించినట్టు, హనీ గైడ్స్. ఓకే, సమ్ ఫించెస్ అంటే చిన్న మన స్పారోస్ మాట్లాడమాట. ఇండిగో బర్డ్స్, వెడాస్, ఇవి కూడా అదే బ్లాక్ హెడెడ్ డక్ మాట. ఇవి కూడా ఈ పారాసిటిజం అవి ఇటువంటి ప్రాక్టీస్ని చేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక నిచ్చు మాట, ఇవన్నీ ఒక నిచే సంబంధించి అలా మాట. కొన్ని లక్షణాలను అవి పొందుపరుచుకుంటాయి అన్నమాట స్పెషల్గా, ఇంక్లూడింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్. అది కూడా ఉండాలన్నమాట. దాన్ని మనం నిచే అంటాము. అర్థమైందా విద్యార్థులు?
విద్యార్థులు మెండల్ 7 క్యారెక్టర్స్ని ఎన్నుకున్నాడు అనమాట. ఆ 7 క్యారెక్టర్స్లో కూడా డామినెంట్ రెసివ్ కూడా చెప్పేశాడు ఆయన. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్లో పర్పుల్ కలరు వైట్ కలర్లో రెండు తీసుకున్నాడు అనమాట ఆయన. దాంట్లో పర్పుల్ ఏమో డామినెంట్, రెసివ్ ఏమో వైట్. యాక్సియల్, టెర్మినల్ యాక్సియల్ ఫ్లవరింగ్ అన్నమాట. టెర్మినల్ ఇది డెఫినెట్గా డామినెంట్, యాక్సియల్ది రెసిసివ్ అన్నమాట. అలాగే ఎల్లో గ్రీన్ సీడ్ కలర్, ఎల్లో డామినెంట్గా ఉంటుంది ఎప్పుడూ, గ్రీను రెసిసివ్గా ఉంటుంది. ఓకే, అలాగే రౌండ్ రింకిల్, రౌండ్ అనేది డామినెంట్గా ఉంటుంది, రింకిల్ అనేది రెసిసివ్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఇన్ఫ్లేటెడ్ కోటిలేడ్ అని చెప్పాం కదా, కన్స్ట్రిక్టెడ్. ఈ ఇన్ఫ్లేటెడ్ కన్స్ట్రిక్టెడ్ తొడుగులో ఇన్ఫ్లేటెడ్ ఎప్పుడు డామినెంట్గా ఉంటుంది, కన్స్ట్రిక్టెడ్ రెసిసివ్గా ఉంటుంది. అలాగే కలర్, గ్రీన్ కలరు డామినెంట్గా ఉంటుంది, ఎల్లో కలరు మనకి రెసిసివ్గా ఉంటుంది అన్నమాట. అలాగే టాల్ అనేది మనకి డామినెంట్గా ఉంటుంది, షార్ట్ అనేది స్టెమ్ మాట. షార్ట్ అనేది రెసివ్గా ఉంటుంది. అది ఈ డయాగ్రామ్ చూపించింది. ఇక్కడ విద్యార్థులు ది రిజల్ట్స్ ఆఫ్ మెండల్స్ F1 క్రాసెస్ అంటే ప్యూర్ క్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ వాటిని క్రాస్ చేసినప్పుడు, అర్థమైందా? ఎప్పుడు డామినెంట్ అండ్ రెసివ్ అనేది వేరు క్యారెక్టర్గా ఉన్నప్పుడే వస్తాయన్నమాట. మీకు అర్థమైందా? ఇన్ ప్రీ ప్లాంట్స్లో టేబుల్ 3లో ఏమి ఇచ్చాడంటే క్యారెక్టరు, డామినెంట్ ట్రైటు, రెసిసివ్ ట్రైటు, F2 డామినెంట్ రెసిసివ్ ఎలా ఉన్నాయో రేషియో, ఆ రేషియో కూడా ఇచ్చాడనమాట. ఇప్పుడు చూడండి, ఫ్లవర్ కలర్లో పర్పుల్ ఫ్లవర్ డామినెంట్గా ఉందన్నమాట వైట్ మీద. ఆ ప్రపోర్షన్ ఎలా ఉందంటే ఆ రెండు కలిస్తే 705, 224 నిష్పత్తిలో వచ్చిందన్నమాట. అంటే ఇంచుమించుగా 900 కలిస్తే వాటిని చూస్తే అందులో 705, 224 వచ్చాయన్నమాట. అంటే 3:1 వచ్చిందన్నమాట. సో అక్కడ కూడా ఫ్లవర్ పొజిషన్లో కూడా సేమ్ యాక్చువల్ టెర్మినల్ కూడా అలాగే వచ్చింది, 3.1 వచ్చింది చూడండి. అలాగే సీడ్ కలర్ ఎల్లో గ్రీన్ తీసుకున్న సేమ్ అదే ప్రపోర్షన్ 3.1 వచ్చింది. సీడ్ షేప్ తీసుకున్న, రౌండ్ అండ్ రింకిల్ తీసుకున్న సేమ్ అదే డామినెంట్ రెసివ్ F2 తీసుకున్న ఆల్మోస్ట్ 3.1 వచ్చింది. అలాగే పాడ్ షేప్ చూడండి, ఇన్ఫ్లేటెడ్ కన్స్ట్రిక్టెడ్ అది తీసుకున్న మీకు 3.1 వచ్చింది. అలాగే పాడ్ కలర్ కూడా ఎల్లో గ్రీన్లో గ్రీన్ ఆల్మోస్ట్ 3 వచ్చింది, 1 వచ్చింది అన్నమాట. సో స్టెమ్ లెంగ్త్ సేమ్ టాల్ డ్వార్ఫ్లో 3.1. అంటే ఏంటంటే ఇక్కడ నిష్పత్తి ఎలా వస్తుందంటే సెకండ్ జనరేషన్ F1 క్రాసెస్ జనరేషన్ ఎలా వస్తుందంటే 3.1 కింద వస్తుందన్నమాట. అది ఈ టేబుల్ అర్థం. ఇక విద్యార్థులు వై మెండల్ హ్యాస్ చూజన్ గార్డెన్ పీ యాజ్ మెటీరియల్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇవి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే ఇది యాన్యువల్ ప్లాన్. ఈ యాన్యువల్ ప్లాంట్ అంటే సంవత్సరం పొడుగునా ఇది కాస్తూ ఉంటుందన్నమాట. వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ చూసాం మనం, వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్, ప్రెడామినెంట్లీ సెల్ఫ్ పాలినేషను, క్రాస్ పాలినేషన్ అటువంటి వాటిని కూడా గురించి కూడా చదువుకున్నాం మనం. అవి జ్ఞాపకం చేసుకోండి. సెల్ఫ్ పాలినేటింగ్ చేయొచ్చు, క్రాస్ పాలినేషన్ కూడా చేయొచ్చు. బైసెక్షువల్ ఫ్లవర్స్, ఇక్కడ స్టెమెన్ అండ్ పిస్టల్ ఈ రెండు మాట, మేల్ అండ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కలిగి ఉన్నదాన్ని బైసెక్షువల్ ఫ్లవర్ అంటారన్నమాట. ఈ స్పెసిఫిక్ 5 కారణాల వల్ల మెండల్ పీ ప్లాంట్ని మెటీరియల్ కింద వాడుకున్నాడు ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్. ఇక మెండల్ కొన్ని హైపోథిసిస్ కొన్ని చేశారన్నమాట. ఏంటంటే క్యారెక్టర్స్ వర్ క్యారీడ్ యాజ్ ట్రైట్స్. ఆ క్యారెక్టర్స్ ట్రైట్స్ కింద అవి క్యారీ చేయబడుతూ ఉంటాయన్నమాట. అలా జనరేషన్ దేనివల్ల ఏ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని క్యారీ చేయాలనుకో అది పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మాట. లైక్ స్మాల్ ట్రీ, బిగ్ ట్రీ అలా క్యారెక్టర్స్ మాట. ఆ క్యారెక్టర్స్ బట్టి అది ఆ ఫ్యాక్టర్స్ బట్టి క్యారెక్టర్ క్యారీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకో హైపోథిసిస్ ఏం చేస్తారంటే డిస్టింక్ట్ ట్రైట్స్ ఆఫ్ ది సేమ్ క్యారెక్టర్, డిస్టింక్ట్ ట్రైట్స్ ఉంటాయన్నమాట. సేమ్ ప్రజెంట్ ఇన్ ది పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజం. డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట.
అవి ఎలా వస్తాయంటే చెప్పాడు ఆయన ముందే, డామినెంట్ రెసిస్టెన్స్ దాన్ని బట్టి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి అన్నమాట. హీ అస్యూమ్డ్ ద ట్రైట్స్ షోన్ బై ది పీ ప్లాంట్స్. అవి ఎక్కడుంటాయంటే సీడ్స్లో ఉంటాయి. అవి ప్రొడ్యూస్ చేయబడే సీడ్స్లో ఈ ట్రైట్స్ పొందబడి ఉంటాయి. ఇంకోటి ఏం చెప్పాడు, ది సీడ్స్ మస్ట్ హ్యావ్ అబ్టైన్ దీస్ ట్రైట్స్ ఫ్రమ్ ది పేరెంట్ ప్లాంట్స్. అలా అలా చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఓకే.